ఈ రోజు ప్రతి నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పుట్లూరు మండలం నాయకునిపల్లి గ్రామానికి ఈ రోజు విచ్చేసి ఇక్కడ స్థానిక వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేయడానికి రావడం జరిగింది। ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు వెంకటశ్రీ యాదవ్ గారు కూడా రావడము చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాము। ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు। ఒక అవ్వ ఇక్కడ చెప్తా ఉంది, 2 నెలల పెన్షన్ నాకు ఇవ్వడం జరిగింది, గత నెలలో ఆమె తీసుకోలేకపోవడము ఈ నెలలో ఆ 2 కలిపి ఇవ్వడము ఆ సందర్భాన్ని మనకి తెలియజేయడం జరుగుతూ ఉండింది। గత ప్రభుత్వంలో ఓ నెల పెన్షన్ 2-3 రోజులు లేట్ అయినా కూడా మాకు అందలేని పరిస్థితిని చూసాము। మళ్ళీ పెన్షన్ వస్తుందా లేదో కూడా తెలియలేని పరిస్థితిలో మేము బతికి ఉన్నాము। కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా ఇంట్లో స్థానికంగా ఉన్నటువంటి పేదల సమస్యలు తెలుసుకొని ఇట్లా పెన్షన్ పంపిణీలో ఎక్కడా కూడా ఇబ్బంది కలగద్దు అని, ఒకవేళ ఒక నెల తీసుకోకపోతే 2 నెలలు కలిపి మరో నెల, ఒకవేళ ఆ 2 నెలలు కూడా తీసుకోలేని పక్షాన్ని ఉంటే 3 నెలలు కలిపి ఇవ్వడాన్ని మనము శ్రీకారం చుట్టడం జరిగింది అని ఈ రోజు స్వయంగా ఆ లబ్ధిదారులను మనం మాట్లాడించడం, వాళ్ళే స్వయంగా హర్షం వ్యక్తం చేయడం జరుగుతాం। రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే నెలలో 1వ తేదీన మనము పెన్షన్ కార్యక్రమాన్ని దాదాపు 99% వరకు కూడా పంపిణీ దాదాపు 10 కావస్తా ఉంది। 10 గంటల లోపే అన్ని పెన్షన్లు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము। ప్రజలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు। ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏవైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో అవి కూడా మనము ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికల్లో కూడా ఉన్నాము। మనం చూసుకుంటే ఈ గత 3 నెలల్లో కూడా దొంగ పెన్షన్లు అన్ని కూడా మనము వెరిఫై చేస్తా ఉన్నాము। అవి కూడా పారదర్శకంగా అర్హులైన ప్రతి పెన్షన్దారులకు పెన్షన్ అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం। ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ లో భాగంగా సింగల్మల నియోజకవర్గం పుట్లూరు మండలం నాయకునిపల్లె విలేజ్ లో ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు, నేను, మా తెలుగుదేశం నాయకులు, కుటుంబ సభ్యులంతా రావడం జరిగింది। అదే విధంగా అధికారులు కూడా। విషయం ఏమంటే గతం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నుంచి అవసరమైతే హాలిడే ఉంటే ముందు రోజు కానీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, కానీ ఏ ఒక్క రోజు కూడా ఇంతవరకు పెన్షన్ అనేది లేట్ కాకుండా ఉంది। ఎందుకంటే ఆ పెన్షన్ తో ఎంతో మంది అవ్వాతాతలు, వికలాంగులు, బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇబ్బందులు ఉంటాయని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళపైన ఎంతో ప్రేమతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ఏ తిప్పలైనా పడి కానీ వాళ్ళకు 1వ తేదీ మాత్రం కంపల్సరిగా పెన్షన్ ఇచ్చే విధానంలో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది। అదే విధంగా పోతే ప్రజలు కూడా ఎక్కడికి వచ్చినా కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారమే ఆయన చెప్పినంత మాకు పెన్షన్ ఇవ్వడం జరిగిందని ఒక ఆనందంగా, ఆయన పైన ఒక నమ్మకంగా, ఆయన ఉంటే మా ముఖ్యమంత్రిగా మాకు మంచి జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు అందరికీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడికి వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు, నేను, మా తెలుగుదేశం నాయకులు అంతా వచ్చినా కూడా చాలా ఆనందంగా